వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చోలే పన్నీర్ చాట్ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ పుష్కలంగా తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ చోలే పన్నీర్ చాట్ అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ చోలే పన్నీర్ చాట్ని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసుకున్న 200 గ్రాముల పన్నీర్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. బాగా వేయించుకుంటేనే మాడిపోతుందండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగానే నానబెట్టి ఉడికించుకున్న లైట్గా ఉప్పు వేసి ఉడికించుకున్న కాబూలీ శనగలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత అందులోకి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. శనగలు ఉడికించుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, పన్నీర్కి అన్నిటికీ సరిపోను. ఒక 1/2 టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి, చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా మొత్తం వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత అందులోకి ఒక కాయ నిమ్మరసం మొత్తం వేస్తున్నాను. నిమ్మరసం మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత పన్నీర్కి శనగలకి మనం వేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ వేసుకున్న మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా పట్టేటట్టు అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న చోలే పన్నీర్ చాట్ని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, అది ఆప్షనల్. మేము అయితే వేసుకోలేదు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.